డబ్బు తెచ్చేసా. అమ్మయ్యా, సమయానికి వచ్చి సైంటిస్టు ఇంజనీర్ పరువు కాపాడు. నాకు తెలుసు, నువ్వు ఇలా పోషించబట్టే ఈ మాత్రమైనా పరువుగా బతకగలుగుతున్నావు. అవును, ఇంత ఆలస్యం ఏమిటి? 5 చీరలకు బోర్డర్ వేసా, 20 రూపాయలు తెచ్చేసా. 20 రూపాయల? మా బిల్లే 30 రూపాయలైందే. డోంట్ వరీ, నాతో రండి. వెంకటేశ. సార్, మీరెంత దయగలవారు సార్. నేనా? ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలా సార్? ఈగల్ని చంపే మందు కూడా టేబుళ్ల మీద వేయడం లేదంటే మీరు ఎంత దయగలవారో తెలిసిపోయింది సార్. ఇప్పుడు మీరు చెప్తేనే గుర్తొస్తోంది. ఒక తెలివైన ఇంజనీర్, ఆ, నిరుద్యోగి. అయ్యో పాపం, పాపం అయ్యో. ఆకలి భరించలేక మీ హోటల్కి వచ్చాడు. ఆ. డబ్బులు లేకపోయినా టిఫిన్ చేశాడు. ఆ. ఎంతో దయగల మీరు అతన్ని ఏం చేస్తారు? నేనేమీ చెయ్యను. ఎముకలు విరగొట్టి పిండి రుబ్బిస్తాను. చూడండి, అమెరికాలో పుట్టవలసిన ఒక సైంటిస్ట్ ఓహో, పొరపాటున ఇండియాలో పుట్టాడు. అయ్యయ్యయ్య. మీ హోటల్లో టిఫిన్ తిని బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంటే అతను ఏం చేస్తారు? అతన్ని నేను చంపను. ఆ. మా హోటల్లో పూరి బంగాళదుంపల కూర తినిపిస్తే అతనే చేస్తాడు. అమ్మో, ఆ పని మాత్రం చేయకండి, వీళ్ళని మీరే రక్షించాలి. అంటే ఆ సైంటిస్ట్ ఇంజనీర్ వెదవులు వీళ్ళేనా? ఓరు మీ బతుకులు కాపీలో కలప. మీరు చేసిన పనికి శిక్ష ఏమిటో తెలుసా? ఎవరి జీవా నువ్వు మా గురువు కాల మీద పట్టావు? ఇంజనీర్ అనే గౌరవం లేకుండా బిల్లుకు 10 రూపాయలు తక్కువయ్యాయని చొక్కా లాక్కొని ఇలా బజార్లోకి నెట్టడం న్యాయమేనా చెప్పండి? ఐ రాజా, నో ఫియర్. మళ్ళీ ఒరేయ్, నీ హోటల్కు నాటు బాంబు పెట్టా నీ మొహం మీద యాసిడ్ పొయ్యా. చూడండి బాబు, నిరుద్యోగులన్న జాలి కూడా లేకుండా లాగూడ తీసి లాగవతల పడేశారు. ఫియర్ నో, హెల్ప్ కమింగ్. ఐ సితప్ప ఆస్కింగ్, మీరేనా ఇంకెవరన్నా పడబోతున్నారా? మాతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది బాబు. అమ్మాయా? అమ్మో, మగవాళ్ళు మీరే ఇలా బట్టలు లేకుండా పడితే ఆ అమ్మాయి ఎలా పడుతుందో ఏమిటో. శివ శివ. బాబు, నువ్వు నిరుద్యోగమేనా? కాదు బాబు, లక్ష్మీ విలాస్ హోటల్ ప్రొపరైటర్. స్టూపిడ్ ఫెలో, బీ కేర్ఫుల్. ఏమ్మా, బిల్లెగ్గొట్టిన చాలా కాలం నన్నే అవమానిస్తావమ్మా? లేకపోతే ఊరుకుంటానా? చూడండి మిస్టర్, మీరే న్యాయం చెప్పండి. బిల్లు కట్టడానికి 10 రూపాయలే తక్కువయ్యాయి, అందుకని సర్టిఫికెట్స్ లాక్కొని వాళ్ళని అవమానిస్తాడా? అవును, ఇప్పటిదాకా ఉద్యోగం లేకపోయినా ఆ సర్టిఫికెట్లు చూసి బ్రతుకుతున్నాం. అవి కూడా పోతే ఇక మేము ఏ ఆశతో బతకాలి? అందుకని రాయ్, పెద్ద దాదాని అనుకున్నావురా? మర్యాదగా వాళ్ళ గుడ్డలు ఫైళ్లు ఇచ్చేసి. ఎందుకు ఇవ్వాలి? ఇంకా నయ్యి వార్తలు పెట్టలేదు, నన్నే మోసం చేస్తారా? ఎవరిదయా మోసం? అసలు నీకన్నా మోసగాడు ఈ టౌన్ లో ఈ పేటలో ఉన్నాడా? చూడు, అన్ని షాపులు రోడ్డుకు 4 అడుగులు దూరం ఉంటే నీ హోటల్ మాత్రం రోడ్డుకు 4 అడుగులు ముందుకు కట్టి. అది మోసం. అన్ని హోటళ్లు ఇడ్లీ 200 గ్రాములు పెడుతుంటే నువ్వు 150 గ్రాములే అది పెడుతున్నావు. ఘోరం. ప్రతి చోట 80 మిల్లీలీటర్ల కాఫీ ఇస్తుంటే నువ్వు 40 మిల్లీలీటర్లు వేస్తున్నావు. పాపం. ఒక్కసారి మున్సిపాలిటీ వాళ్ళని హెల్త్ ఇన్స్పెక్టర్ ని పిలిస్తే నీ హోటల్ క్లోజ్. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి తెలియని విషయాలు మీకు తెలిసిపోయి మీ కాళ్ళు బ్రూ కాఫీతో కడుగుతాను, మీ పైళ్ళు మీ బట్టలు మసాలా దోశలా మడత పెట్టిస్తాను. నన్ను వదిలేయండి బాబు, అయ్యి బాబు, నన్ను వదిలేయండి బాబు. విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి అతి తక్కువ స్థలంలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక లేడీస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. ఆ కాంప్లెక్స్ లో లేడీస్ కి అవసరమయ్యే వస్తువు అంటూ దొరకంది లేదు. కొద్ది కాలంలోనే ఆ కాంప్లెక్స్ ఎంతో మంది లేడీస్ ని ఆకట్టుకుంది. కస్టమర్స్ రద్దీ పెరిగింది. కానీ ఆ బిల్డింగ్ మధ్యలో ఒకే ఒక లిఫ్ట్ ఉంది. దాని వల్లనే ఆ ఓనర్ విశ్వేశ్వరయ్య చిక్కుల్లో పడ్డాడు. అవునమ్మా. ఇంకో లిఫ్ట్ కట్టితే నీ సొమ్ము ఏమైనా పోతుందా? పోయిన సొమ్మేనాడు పోయిందమ్మా. పొద్దున అనగా వచ్చాం, లిఫ్ట్ లో పైకి వెళ్ళి మా అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. మా పైకి అమ్మ కిందకి రాకుండా ఉంటుందా? వస్తుందమ్మా. చాలేవయ్యా. ఎందుకమ్మా కంగారు పడతారు? అయ్యో వెళ్ళిపోతారు. మీరేనా నేనంటమ్మా? అయ్యా ఇంజనీర్లు నా కొంప ముంచారయ్యా. ఎందుకండి? ఎందుకేటయ్యా, ఎవరైనా కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళి కిందకి రావాలంటే 2-3 రోజులు పడుతుంది. మొన్న గర్భిణీ స్త్రీ కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళింది, కిందకి రాలేక అక్కడే కందే అక్కడే బారసాలు చేసుకుని పుట్టిన బిడ్డకు నా పేరు పెట్టుకుని 3వ రోజు కిందకి దిగింది. ఏదో సొల్యూషన్ చెప్పండి అయ్యా. కోపడగని విశ్వేశ్వరయ్య గారు, నాకెందుకో ఈ బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడదామనిపిస్తోంది. మీరేమంటారు? ఓ పని చేయండి, ఏం చేయమంటారు? మీరు నలుగురు కలిసి నా లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి నన్ను ముందు తోసేయండి, తర్వాత బిల్డింగ్ పడగొట్టేయండి. అప్పుడు నా పని క్లోజ్. విన్నారుగా, బిల్డింగ్ అందం చెడకుండా ఈ సమస్యని పరిష్కరించగలరా? క్లోజ్ చేసిన ఆ కాంప్లెక్స్ ని తెరిపించగలరా? మేడం, మేడం, నాకు ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా? ఎస్, విశ్వేశ్వరయ్య గారంటే మీరేనా? కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా? చచ్చా, అదే మాటండి. అంతేనమ్మా. ఓ వెధవ ప్లాన్తో బిల్డింగ్ కట్టినందుకు చెప్పుతో నన్ను ఎడాపెడా కొట్టిన తప్పు లేదమ్మా. డోంట్ వరీ, 2 రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను. మీ ప్రాబ్లం 2 hours లో సాల్వ్ చేస్తాను.
చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు 9 గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను. మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను. మేడం 9 గంటలు అవ్వడానికి 2 గంటలే టైం ఉందమ్మా. తొందరపడకండి. బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను. వాళ్ళు వచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు. థ్యాంక్స్ థ్యాంక్స్. హిందూ, వాట్ ఇస్ దట్ సొల్యూషన్? ముందు నాకు చెప్పండి. నాకు తెలీదు. అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. దీన్ని లోపలికి తీసుకురండి. దట్ ప్లాట్ఫామ్ రాజా ఇష్టం లేదా? అయితే చెప్పండి, వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం. నో కమాన్ క్విక్. మేడం 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 వీళ్ళేనమ్మా మీరు చెప్పింది. చేసేదేదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా. 2 గంటల తర్వాత లోపలికి రండి, మీ పని పూర్తవుతుంది. ఉల్టా సీదా కబుర్లు కాదు, వెళ్ళి పంచోడు. గోగో. అతనేంటంత సీరియస్ గా చూస్తున్నాడు? అదే అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు. రాజా ఇగో. గౌరవం ఉంటేనే అంత కోరగా చూస్తున్నాడు, ఇక కోపం వస్తే ఏమిటోనండి. మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి ఏమండి లోపడేవో పెద్ద పెద్ద చొప్పుళ్ళు అవుతున్నాయి. చీలలు కొట్టడానికి బొక్కలు పెడుతున్నాడు. వద్దా? అబ్బే పెట్టని అమ్మా, ఇంతకంటే పెట్ట మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టారు. పెట్టని అమ్మా, బాగా పెట్టని. నీకు రుణపడి ఉంటాను తల్లి, బాగా కొట్టమని చెప్పు తల్లి. మేడం నాకెందుకో భయంగా ఉందండి. మా బిల్డింగ్ కి ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడ అడ్డు. ఆ గోడ పగిలింది అనుకోండి, ఆంధ్రా బ్యాంక్ ఎనపెట్టి బయట పడుతుంది. ఆ ఎనపెట్టి పగిలింది అనుకోండి, పోలీసులు కేసులు. డోంట్ వరీ. ఆల్ లేడీస్ వచ్చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ టైం అయిపోయింది. లోపల ఏమైంది ఏమిటో. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. హే రాజన్, ఏమిటి అద్దాలండి? చూడు హిందూ, ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు. ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపు అయినా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు. హిందూ, ఐ నో స్కూల్ ఐడియా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దావు. యూర్ రియల్లీ గ్రేట్ రాజన్. అందరినీ లోపలికి పంపు. వెళ్ళండి వెళ్ళండి. అమ్మమ్మ లిఫ్ట్ వచ్చింది, రావే పోదాం. ఏమిటి అంత తొందర? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అయ్యో అర్థం చూస్తే చాలు. రాజా రాజా, సిద్ధప్ప వాళ్ళ అమ్మగారి పరిస్థితి సీరియస్ గా ఉంది. మీ అమ్మగారు నేను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. హిందూ, ప్రియాంకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే తీసుకొని హాస్పిటల్కి వచ్చి. అలాగే. ఇదిగోనమ్మా నేను అనౌన్స్ చేసిన అవార్డు 2 లక్షలు.